నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి. మద్యం పాలసీ అమలు విధి విధానాలను పేర్కొన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్. క్రీడా భారతి ఆధ్వర్యంలో నేటి నుండి బాలురకు ఉచిత ఫుట్బాల్ క్యాంపు ప్రారంభం. సదరం సర్టిఫికెట్ల కొరకు నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పొందవచ్చని సూచించిన డిఎంహెచ్ఓ. నంద్యాల ఆర్టీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను తనిఖీ చేసిన డిపో మేనేజర్. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఎంపికలు. ప్రజలందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. దొంగలు పడ్డారు, దోచుకెళ్లారు, న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్న బాధితులు. నంద్యాల పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారములతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల అవినీతి అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మీడియాతో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆళ్లగడ్డలో చేస్తున్న అరాచకాలు, అవినీతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఆర్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి అరాచకాలకు తెరతీస్తున్నదని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల 21, 22 తేదీలలో 600 మెట్రిక్ టన్నుల ఇసుకను మాయం చేస్తారని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. గ్రామ సర్పంచ్లు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి చేపట్టిన పనులకు నిధులను విడుదల చేయకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేపడుతూ గ్రావెల్ను తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే నవ అహోబిలంకు సంబంధించి భవిష్యత్తులో అహోబిలం అవసరాల నిమిత్తం 100 ఎకరాల రెవెన్యూ స్థలాన్ని కేటాయిస్తే ఆ స్థలంలో పట్టాలు ఇచ్చి ఆక్రమించారని అన్నారు. అనేక గ్రామాల్లో రైతుల పేర్లను ఆన్లైన్లో తొలగించి టీడీపీ వారికి సంబంధించిన వారి పేర్లను చేర్చి రైతులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆర్లగడ్డలో ప్రభుత్వ గజెట్ కు లోబడకుండా తమ ఇష్టానుసారంగా గేట్లను వసూలు చేస్తున్నారన్నారు. గత నెల నుండి తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ దేవుణ్ణి రాజకీయానికి వాడుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు. తిరుమల ప్రతిష్ట తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనేక విషయాలను జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని, కలెక్టర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తారని తెలిపారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ చేస్తున్న అవినీతి చర్యలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. 600 మెట్రిక్ టన్నుల ఇసుకను మాయం చేశారని ఆరోపించారు. రైతులపై అక్రమ గేట్లను వసూలు చేస్తున్నారన్నారు. ఇలా అనేక అవినీతి కార్యక్రమాలను చేస్తున్న ఎమ్మెల్యే అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్లగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. 22వ తారీఖున ఆ ఇసుక 600 టన్నులు మాయమైతే అది ఏదో చిన్న వస్తువుగా చేతిలో పట్టుకొని వెళ్ళిపోయారు, చూసుకోలేదో లేకపోతే సంఖలో పెట్టుకొని పోయాడో తెలీదు అని చెప్పడానికి 600 టన్నుల ఇసుక మాయమైపోతే దాని మీద ఈ రోజుకి చర్యలు లేవు, కేసు కట్టలేదు, ఏమీ జరగలేదు. ఆ మెటీరియల్ ఎటు పోయింది అనేది కూడా ఎవరికి తెలియదు. అదే ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటుంటే దాన్ని ఆపి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో పోలీస్ స్టేషన్లలో పెట్టి లక్షలకు లక్షలు వేలకు వేలు పెనాల్టీ వేసే పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అట్లాంటిది 600 టన్నులు గవర్నమెంట్ కి సంబంధించిన సొత్తు అంటే ప్రజల ఆస్తిని కొట్టేస్తే ఈ రోజు అది ఏమైందో చెప్పే పరిస్థితిలో లేదు యంత్రాంగం. అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎటు పోతున్నాం మనం అని చెప్పేసి. ఈరోజు అదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు ఏదైతే సర్పంచులవి ఇప్పుడు 15th ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ అయినాయో అవన్నీ కూడా సర్పంచ్
సర్పంచులన్నీ బిల్లులు పెట్టకుండా గత సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన వర్క్లకి బిల్లులు పెట్టకుండా ఎందుకు ఆపుతున్నారు, దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదే విధంగా ఈ రోజు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ యథేచ్ఛగా ఆళ్లగడ్డలో లింగం దిన్న దగ్గర యథేచ్ఛగా ఈ రోజు టిప్పర్లు పెట్టి గ్రావెల్ ని బయటికి తోలుకొని అమ్ముకోవడం జరుగుతోంది. ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్ మీద ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు అహోబిలం సంబంధించి నవ అహోబిలం అని దాదాపు 100 ఎకరాల ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్ తీసి పెట్టారు గతంలో. అది అహోబిలం ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది, రేపు ఏదైనా అహోబిలం ఫర్దర్ డెవలప్మెంట్ కి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసి పెడితే ఈ రోజు దాన్ని ఆక్రమించి పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు చాలా గ్రామాల్లో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అతని పేరు తీసి నా పేరు ఆన్లైన్ లో పెట్టి, ఒక నోటీస్ లేకుండా ఏమీ లేకుండా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళ పేర్లు, రైతుల పేర్లు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి చేసే వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్ లో తొలగించి వాళ్ళ పేర్లు ఎక్కించి పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించి పంచాయతీలు చేసే పరిస్థితికి వెళ్తున్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. సానుకూలంగా స్పందించినారు కలెక్టర్ గారు. ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఈ రోజు ఆళ్లగడ్డ గేట్లు చూస్తే ఆళ్లగడ్డలో మున్సిపాలిటీ గేట్లు గతంలో ఎప్పుడు లేదు. ఆళ్లగడ్డ లోకల్ ఏదైతే రైతులు వస్తారో పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎత్తుకోవడానికి ఆ వెహికల్స్ కి కూడా ఈ రోజు గేట్లు వసూలు చేయడము, అది కూడా వాళ్ళు కావాల్సినంత వసూలు చేయడము, గెజెట్ ప్రకారం వసూలు చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తిరుమల లడ్డు విషయం కూడా ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. 2 సిబిఐ అధికారులు, 2 స్టేట్ సిట్ అధికారులు, ఇంకొక అధికారితో 5 మందితో ఈ రోజు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నాం వీళ్ళు చేస్తున్న పనులకి ఆ దేవుడు తిరుమల ప్రతిష్ట ఏ విధంగా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళా దాంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు వీళ్ళకి మొట్టికాయలు వేసి మీరు చేసేది కరెక్ట్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ గా. నిన్నటి వరకు ఒక ఆయన అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా అసలు కలిపేశారు, దానిలతోనే లడ్డూలు చేశారు, 1 లక్ష లడ్డూలు అయోధ్యకు కూడా పంపించారని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఏం చెప్తారు, నేను ఆయన కలిపాడని చెప్పలేదే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పలేదే, వాళ్ళ పాలక మండలి చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు చేసి ఉండొచ్చు అని చెప్పే పరిస్థితికి వెళ్తా ఉన్నాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే కేవలం ఈ రోజు ప్రజలకి ఏ హామీ నెరవేర్చలేదు. విశాఖ ఉక్కు ప్లాంట్ మూసేస్తున్నారు. ఈ రోజు మొన్నటి వరకు బాధుడే అని మొత్తుకున్న వాళ్ళు ఈ రోజు 1 పైసా 1 రూపాయన కరెంటు పర్ యూనిట్ తగ్గించినారా, 1 రూపాయన లీటర్ పెట్రోల్ డీజిల్ పైన తగ్గించినారా, లేకపోతే 10 రూపాయలైనా గ్యాస్ మీద తగ్గించినారా? ఏది తగ్గించకుండా ఈ రోజు అవన్నీ పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ రోజు దేవుడిని వాడుకొని, దేవుడు తిరుమల అంటే కొన్ని కోట్ల మంది, ఒక మతానికి ఎంతో మందికి విశ్వాసం ఉన్న ఒక తిరుమల లాంటి ప్రాంతాన్ని కూడా ఈ రోజు రాజకీయాల కోసం వాడుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రజలందరూ గమనించాలా. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా దేవుడే వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన మద్యం పాలసీ విధి విధానాలను నంద్యాల మరియు కర్నూలు ఉమ్మడి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి వివరించారు. ఈ మేరకు నంద్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, సూపరింటెండెంట్ రవికుమార్, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్సైజ్ పాలసీ విధానం 2024 ఎక్సైజ్ పాలసీ మనకి 1 అక్టోబర్ 2024 లో రిలీజ్ అయింది. అండ్ వీఆర్ టేకింగ్ అప్లికేషన్స్, ఆల్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్, ఆల్ 3 మోడ్స్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వెరీ మినిమల్ ఇన్ఫర్మేషన్ తో అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 2 lakh నాన్ రిఫండబుల్ ఫీ ఆన్లైన్ రూపంలో కడితే ఆటోమేటిక్లీ ఆయన ఎంట్రీ పాస్ విల్ బి జనరేటెడ్. ఆయన ఆన్లైన్ మోడ్లో అప్లై చేసేటప్పుడు నాట్ రిక్వైర్డ్ టు మీట్ ఎనీ ఆఫీషియల్ ఇన్ ద డిస్ట్రిక్ట్. హీ కెన్ డైరెక్ట్లీ అప్లై ఆన్లైన్, టేక్ అ ప్రింట్ ఆఫ్ ఎంట్రీ పాస్ అండ్ కమ్ డైరెక్ట్లీ టు హాల్, ద మీటింగ్ హాల్ వేర్ ద డ్రాల్ ఆఫ్ లాట్స్ అకర్స్. అది ఆన్లైన్ మోడ్. హైబ్రిడ్ మోడ్ కూడా ఒకవేళ ఒక వ్యక్తికి ఆన్లైన్ అప్లై చేసి పేమెంట్ మాత్రం నేను ఆన్లైన్ చేయను అని ఎవరైనా అనుకుంటే, దే ఆర్ అప్రిహెన్సివ్ అబౌట్ ఇట్, నియరెస్ట్ ఎస్బీఐకి వెళ్ళి చలాన్ జనరేట్ చేసుకొని ఆ చలాన్ నంబర్ ఇక్కడ ఇఫ్ హీ ఈస్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ ద సిస్టమ్, దెన్ దట్ ఆల్సో విల్ ఎనేబుల్ హిమ్ టు గివ్ డౌన్లోడ్ ఆప్షన్ ఫర్ ఎంట్రీ పాస్. సో అది కూడా is possible. నెక్స్ట్ ఆఫ్లైన్ మోడ్ అంటే
డీడీ తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చి ఇదిగో డీడీ 2 lakhs అని మాకు ఇస్తే, ద డీడీ షుడ్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఎక్సైజ్ ఆఫీసర్. దిస్ డీడీ మాకు తీసుకొచ్చి ఇస్తే వీ విల్ ఎన్రోల్ హిమ్ ఇన్ ద సేమ్ అప్లికేషన్, నో డిఫరెంట్ అప్లికేషన్. వీ విల్ ఎన్రోల్ హిమ్ ఇన్ ద సేమ్ అప్లికేషన్ అండ్ వెరిఫికేషన్ మాత్రం SHO గారు వేరే లాగిన్ ఉంటుంది, వేర్ హీ విల్ వెరిఫై ద డీడీ అండ్ హీ విల్ డౌన్లోడ్ ద ఫార్మ్ ఫర్ హిమ్. అండ్ అదే ఫార్మ్, అదే ఎంట్రీ పాస్ వీ విల్ గివ్ ఇట్ టు ద అప్లికెంట్ దేర్ అండ్ దెన్. ప్రాసెస్ అంతా కలిపి 2 minutes కూడా ఎక్కువ. కొంచెం ఏమైనా స్లో అయితే 2 minutes పడుతుంది, లేకపోతే హార్డ్లీ 45 seconds to 1 minute అంతా ప్రాసెస్ అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఇస్ అప్లోడ్ ఆఫ్ ఫోటో ఇస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ అది ఎంట్రీ పాస్ లో ఆ ఫోటో డైరెక్ట్ గా ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇప్పటి వరకు కర్నూలులో 99 షాప్స్ అండ్ నంద్యాలలో 105 షాప్స్ అయితే నోటిఫై చేయడం జరిగింది. మాక్సిమం అంతా కూడా 55 and 65 lakh slabs లోనే ఉన్నాయి. సో ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ దట్ దిస్ policy will be one of the best policies in terms of revenue generation for the state exchequer. ఈ పాలసీ ద్వారా ఐఎమ్ ష్యూర్ దట్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇక్కడ ఉన్న NDPL కూడా మాక్సిమం ఫ్లష్ అవుట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకుంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే NDPL ఏదైతే ఉందో, విత్ దిస్ పాలసీ, విత్ ది అవైలబిలిటీ ఆఫ్ లిక్కర్, ఆల్ లిక్కర్ బ్రాండ్స్, most likely the NDPL will be flushed out. So with that, I require your help in ensuring that this is widely publicized and that we get lot of applications for drawal of law. నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో 9 నుండి 15 సంవత్సరాలలోపు వయసు గల బాలురకు ఉచిత ఫుట్బాల్ క్యాంపు నేటి నుండి పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ శాంతినికేతన్ స్కూల్ ఆవరణంలో నిర్వహించడం జరిగినది. ఈ కోచింగ్ క్యాంపు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా భారతి రాయలసీమ జోనల్ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, శాంతినికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ మరియు క్రీడా భారతి నంద్యాల అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ మరియు క్రీడా భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఫుట్బాల్ శిబిరంలో సుమారుగా 40 మంది విద్యార్థులు ఈ శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మొబైల్స్ కి అడిక్ట్ కాకుండా ఈ ఆటలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి రాబోయే రోజుల్లో ఫుట్బాల్ ఆటను నంద్యాల నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని వారు ఆకాంక్షించారు. క్రీడా భారతి 4 నెలల క్రితం నంద్యాలలో పురుడు పోసుకొని ఫుట్బాల్ ఆటతోనే మొదలు కావడం మరియు అదే ఆటకు శిక్షణ అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వాహకులు రాజా, కిరణ్, అఖిల్లతో పాటు క్రీడా భారతి ట్రెజరర్ రమేష్, కమిటీ సభ్యులు రమణ, గోపి, PETలు, కోచ్లు మొదలగు వారు పాల్గొనడం జరిగింది. దసరా సెలవుల సందర్భంగా నంద్యాల పట్టణంలో చదువుతున్నటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులకు అందరికి కూడా న్యూ సంకల్ప స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు ఫ్రీగా ఫుట్బాల్ గేమ్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ కోచింగ్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది క్రీడా భారతి ఆధ్వర్యంలో కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. క్రీడా భారతి స్పోర్ట్స్ లో అందరినీ కూడా ముందుకు తీసుకురావాలి, అన్ని క్రీడల్ని ప్రోత్సహించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని క్రీడా భారతి చేపడుతుంది. అందుకు శాంతినికేతన్ స్కూల్ నుంచి సుధాకర్ గారు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మిగతా సభ్యులందరూ కూడా ఈ గేమ్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా ఈ ఫుట్బాల్ గేమ్ లో చక్కగా మంచి నైపుణ్యాన్ని, స్కిల్స్ నేర్చుకుని మంచి క్రీడాకారులుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశ. క్రీడా భారతి ఆధ్వర్యంలో గడిచిన 4 నెలల కాలంలో అనేక కార్యక్రమాలు క్రీడా భారతి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందులో భాగంగా దసరా హాలిడేస్ ను యూజ్ చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా మరి ఫుట్బాల్ క్రీడకు సంబంధించి ఈ దసరా సెలవులు పూర్తిగా 10 రోజులు ఫుట్బాల్ లో శిక్షణ ఇవ్వడానికి క్రీడా భారతి మరి అందరం కూడా ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మేము క్రీడా భారతి మొదలు పెట్టిన తర్వాత టోర్నమెంట్ కూడా ఫుట్బాల్ టోర్నమెంట్ మొదలు పెట్టాం. అంటే చాలా ఆనందంగా ఉంది. దసరాలో కూడా ఈ హాలిడేస్ లో కూడా ఫుట్బాల్ కి సంబంధించి శిక్షణ ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో లీడ్ తీసుకుని మన శాంతినికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ గారు, మా క్రీడా భారతి అధ్యక్షులు సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని తలంపు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఉచిత ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమం సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు ప్రారంభించబడుతుంది. మరి
ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయడానికి సహకరించినటువంటి ఫుట్బాల్ అసోసియేషన్, నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి హాలిడేస్ లో ఉన్నటువంటి టైం పిల్లలు మొబైల్ కి అడిక్ట్ కాకుండా, సో క్రీడా భారతి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏం చేసైనా సరే పిల్లల్ని గ్రౌండ్ లోకి తీసుకురావాలి, ఏదో ఒక ఆటలు ఆడించాలి, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ పెంచాలి, దాని ద్వారా వాళ్ళ మెంటల్ గా కూడా సౌండ్ గా విద్యార్థుల్ని తయారు చేయాలనేటువంటిది మెయిన్ ఆబ్జెక్టివ్. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి గతంలో కూడా మనం క్రీడా భారతి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ ఈవెంట్స్ అయితేనేమి అన్ని ఫుట్బాల్ రిలేటెడే చేయగలిగాం. ఎందుకంటే ఫుట్బాల్ కి సంబంధించి కోచింగ్ ఇవ్వడానికి కానీ చక్కని టీం ఉంది. ఇక్కడ అఖిల్, అలానే సిద్ధు, మన రాజా, అలానే వంశీ, కిరణ్, శివ, ఇలా ఒక మంచి ఫుట్బాల్ ని ఎక్కువగా ఇష్టపడి ఎలాగైనా సరే ఆ గేమ్ ని ప్రమోట్ చేయాలనేటువంటి డెడికేషన్ ఉన్నటువంటి టీం ఉంది. కాబట్టి సో వాలంటీర్ గా వాళ్ళే సార్ ఇలా ఆర్గనైజ్ చేద్దామని ముందుకు రావడం, ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి జరుగుతుంది. మరి ఒకవేళ మార్నింగ్, ఈవినింగ్ ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దాదాపు ఒక 40 మెంబర్స్ ఇప్పుడు ఈ కోచింగ్ కార్యక్రమానికి వచ్చారు. ఇంకా ఎక్కువ వచ్చినా సరే మనకు సంకల్ప్ బాలాజీ కాంప్లెక్స్ లో చక్కగా టర్ఫ్ ఉంది, ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి, ఈవెన్ ఈవినింగ్ నైట్స్ కూడా ఆడించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ పేరెంట్స్ అందరికి, అంటే సంకల్ప్ స్కూల్ పేరెంట్సే కాకుండా పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నప్పటికీ కూడా ఈ కోచింగ్ క్యాంప్ ని అవైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి క్రీడా భారతి మెంబర్స్ అయినటువంటి ట్రెజరర్ రమేష్ గారికి, శివ, అరుణ్, పిఈటీస్ కి, ఇక్కడ వచ్చేసినటువంటి రమణ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ దసరా హాలిడేస్ లో ఈ 12 days క్యాంప్ చేద్దామని చెప్పి క్రీడా భారత్ మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. దీంట్లో ఇప్పుడు మార్నింగ్ 7:30 to 9 AM వరకు ఇప్పుడు అయితే ప్రెసెంట్ 40 మెంబర్స్ దాకా పిల్లలు ఉన్నారు. ఈ క్యాంపు ఈ స్కూల్ వాళ్ళకి అని కాకుండా నంద్యాల డిస్ట్రిక్ట్ మొత్తంలో ఏ స్కూల్ ప్లేయర్స్ అయినా ఇక్కడికి వచ్చి ఫ్రీగా కోచింగ్ తీసుకోవచ్చు. కోచింగ్ కి ఎక్విప్మెంట్ అంతా ఇక్కడే క్రీడా భారత్ నుంచి ప్రొవైడ్ అవుతుంది. ఇక్కడ మంచిగా ఆడిన ప్లేయర్స్ కి ఫ్యూచర్ గా మంచి ప్లేయర్ గా ఛాన్స్ ఇవ్వడానికి మంచి అవకాశం కూడా ఉంటది. సో ప్లీజ్ నంద్యాలలో ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఫోన్ కి అడిక్ట్ కాకుండా ఈ హాలిడేస్ లో ఈ క్యాంప్ కి వచ్చి మంచిగా ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈవినింగ్ లో 5 నుంచి 7 o'clock వరకు ప్రాక్టీస్ టైం కూడా జరుగుతుంది. ఈ టైమింగ్స్ లో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏ స్కూల్ వాళ్ళైనా రావచ్చు. ఇక్కడికి వచ్చి సంకల్ప్ స్కూల్ వాళ్ళైనా ఏం లేదు, ఇక్కడికి వచ్చి ఫ్రీ క్యాంప్ ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకి క్రీడా భారతి వాళ్ళు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. నంద్యాలలో జరుగుతున్న ఈ ఫుట్బాల్ క్యాంప్ ని మార్నింగ్ 7:30 to 9, ఈవినింగ్ 5 to 7:30 వరకు అండర్ లైట్స్ లో ప్రాక్టీస్ చేసుకోవడానికి సంకల్ప్ బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న గ్రౌండ్ లో నంద్యాల పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న క్రీడా భారతికి ఇక్కడ చేరి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. దివ్యాంగులు సంబంధిత సర్టిఫికెట్ల కొరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే PGRS ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు రానవసరం లేదని, ఆ సర్టిఫికెట్ల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని తెలియజేసిన తేదీలలో నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో కమిటీ సభ్యుల సహకారంతో పొందవచ్చన్నారు. వ్యయ ప్రయాసాల కూర్చి PGRS కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదని తెలిపారు. అందరికీ నమస్కారం. జిల్లా ప్రజలకి నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పిన ఆదేశాల ప్రకారము ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు కావచ్చు, మంచాన ఉండి కంటిన్యూ కదలేని స్థితిలో ఉన్నవాళ్ళు, అలాగే ఇంతకుముందు 6,000 రూపాయల పెన్షన్ వస్తూ 15,000 రూపాయల పెన్షన్ కోసం అప్లై చేసే అందరూ కూడా దయచేసి సోమవారం జరిగే PGRS పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ సిస్టానికి రావాల్సిన అవసరం లేదు. వారందరూ కూడా సదరం సర్టిఫికేట్ లేకపోతే సదరంగా అప్లై చేసుకుని సదరంలో సర్టిఫికేట్ పొందిన తర్వాత నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ సర్టిఫికేట్ అనేది ఒకటి కమిటీ ద్వారా తీసుకుని మా వద్దకు వస్తే మా ఆఫీసులో మేము దాన్ని అప్లోడ్ చేసి డైరెక్టర్ ఆఫీస్కి పంపిస్తాం. ఇది ప్రొసీజర్. ముఖ్యంగా ఈ కష్టపడి ప్రయాసాలు పడి చాలా ఇబ్బంది పడుతూ మంచిగా మళ్ళీ తోడు తీసుకొని ఆటో రావడం, లేదా వెహికల్ రావడం, మళ్ళీ బస్సులో రావడం వల్ల మీకు చాలా ప్రయాసంగా ఉంది. కాబట్టి దయచేసి ఏ ప్రయాసంలోకి వచ్చి రావాల్సిన అవసరం లేదు. అందరూ కూడా
మీరు ఖచ్చితంగా ఆ సదస్సుడు ఉంటే చాలా మంచి సదస్సుడు ఉంటే కనుక వచ్చిన మీరు పంపిస్తే ఉన్నైనా మేము ఈ ఎన్టీఆర్ ఆ భరోసా అనే సర్టిఫికెట్ మీకు ఇచ్చి అందులో కమిటీ మెంబర్స్ 5 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ సర్టిఫికెట్ ప్రకారం నంద్యాల జనరల్ హాస్పిటల్లో వాళ్ళు ఒక డేట్ ఇస్తారు మీకు. ఆ డేట్ ప్రకారం మీరు హాజరైతే ఆ రోజు వారు పర్సెంటేజ్ 100% కావచ్చు, 97% కావచ్చు, మీకు ఎంత శాతం ఉంటే అంత శాతం కమిటీ నిర్ణయించి ఇస్తుంది. దాన్ని తీసుకొని మేము ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్న సిస్టమ్ ద్వారా దాన్ని అప్లోడ్ చేసి ఆన్లైన్లో స్టేట్కి పంపిస్తాము. వారు పెన్షన్ 1 మంత్ గ్యాప్తో తదుపరి పెన్షన్ మీకు ఆన్లైన్ ద్వారా మీకు పెన్షన్ వస్తుంది. ఇందుకు దయచేసి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మన కలెక్టరేట్ సోమవారం జరిగే PGRSకి రానవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మన గౌరవ కలెక్టర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా చెప్పి ఇలా ఇబ్బంది పడుతున్నారు, అందరూ కూడా అనవసరంగా వస్తున్నారు, వారికి కావాల్సిన సేవలు ఏముంటే అందించండి అని చెప్పి చెప్పడం, తద్వారా మేము కూడా ఈ విధంగా పత్రికాముఖంగా తెలియజేయడము. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మన రైట్ ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు వ్యక్తిగతంగా ఎవరో ఒకరు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఒకరు వచ్చి సరిపోతుంది. మనిషి రానవసరం లేదు. ఎన్టీఆర్ భరోసా కింద మేము ఒక అప్లికేషన్ ఇస్తాం. దాన్ని కమిటీ ద్వారా మీరు జనరల్ హాస్పిటల్లో తీసుకుంటే దాన్ని అప్లోడ్ ఇది ప్రొసీజర్. కాబట్టి దయచేసి ఎవరు అవసరం లేదు. మీకు 6,000 పెన్షన్ వచ్చినా 15,000 అయినా ఒకటే. కొత్తగా పెన్షన్ రావాల్సి ఉన్న సదరా సర్టిఫికేట్ తీసుకొని తద్వారా తర్వాత కమిటీ ద్వారా మేము సర్టిఫికేట్లో పర్సెంటేజ్ నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి కూడా మన పెన్షన్కు అప్లై చేస్తాం. కాబట్టి దయచేసి ఎవరు రానవసరం లేదు. ప్రతి ఒక్కరు ఈ పత్రికాముఖంగా నమస్కరిస్తూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నంద్యాల ఆర్టీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మమతా క్యాంటీన్ ను డిపో మేనేజర్ గంగాధరరావు తనిఖీ నిర్వహించి పలు ఆదేశాలను తెలియజేశారు. అలాగే దసరా శరన్నవరాత్రి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్ బస్ పాస్ల ప్రక్రియను ఆధునీకరించడం జరుగుతుందని, కాబట్టి 7వ తేదీ నుండి అన్ని విధాలైన ఆన్లైన్ బస్ పాస్ల ఏర్పాటు చేయడం జరుగుతుందని డిపో మేనేజర్ తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మమతా క్యాంటీన్ ను తనిఖీ నిర్వహించి వారికి పలు ఆదేశాలను చేశామన్నారు. ప్రయాణికులకు పరిశుభ్రమైన నాణ్యమైన రుచి శుచి కలిగిన ఆహార పదార్థాలను అందించాలని సూచించడం జరిగిందన్నారు. ఈ నెల 5, 6 తేదీలలో బస్ పాస్ల విధానాన్ని అప్డేట్ చేయడం వల్ల ఈ నెల 7వ తేదీ తిరిగి పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. దసరా నవరాత్రి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయాణికులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో నుంచి వివిధ ప్రాంతాలకు అనగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నంద్యాలకు వచ్చే ప్యాసింజర్ల కొరకు స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరియు డిమాండ్ను బట్టి ఎవరైనా 40 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్గా మేము వారు కోరిన సర్వీస్ని ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ని బస్సుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ దసరా సందర్భంగా ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. మనం అధిక ఛార్జీలు ఈ పండుగ సందర్భంగా వసూలు చేయడం లేదు. కనుక ప్రయాణికులందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీని బస్సుల్లోనే ప్రయాణం చేస్తారని కోరుతున్నాము. అలాగే మీకు ఏదన్నా సమస్య కానీ లేకపోతే ప్రాబ్లం కానీ లేకపోతే బస్సు గురించి మీకు ప్రత్యేకమైన బస్సు గురించి కానీ వివరాలు కావాల్సినట్లయితే మా ఎంక్వైరీ నెంబర్ 9414186403 9414186403 లేదా 7382870767 నెంబర్లో సంప్రదించి మీ యొక్క ప్రయాణ అవసరాలకు తగినటువంటి బస్సుని మీరు అతి తక్కువ ఛార్జీలు, నార్మల్ ఛార్జీలనే మేము వసూలు చేస్తాము. కనుక ప్రయాణికులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే దసరాకి వచ్చిన తర్వాత రిటర్న్ జర్నీలో కూడా మీ యొక్క రిజర్వేషన్ని ముందస్తుగా చేసుకున్నట్లయితే మేము దానికి తగినన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ ప్రయాణం కూడా మీరు అనుకున్న సమయానికి మీ గమ్యస్థానానికి చేరడానికి అవకాశం ఉంటుంది. కనుక దసరాకి సొంత ఊళ్ళకు వచ్చేటువంటి ప్రయాణికులందరూ కూడా తిరుగు ప్రయాణానికి ముందస్తుగా తమ యొక్క టికెట్లను రిజర్వ్ చేసుకున్నట్లయితే మీ ప్రయాణం సాఫీగా జరగడానికి అవకాశం ఉంది. కనుక ప్రయాణికులందరూ కూడా ముందుగానే మీ యొక్క తిరుగు ప్రయాణ టికెట్లను చేసుకున్నట్లయితే
ప్రయాణ ఛార్జీలో 10% డిస్కౌంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల బస్ స్టేషన్లో గల క్యాంటీన్లో కూడా చక్కని వాతావరణంలో ఇక్కడ పదార్థాలు అతి తక్కువ ధరలకి అందుబాటులో ఉంచాము. దీనిలో మీకు ఎటువంటి అయినా ఇబ్బంది కానీ ఫిర్యాదు కానీ ఉన్నట్లయితే మా ఎంక్వైరీ కౌంటర్లో గల కంప్లైంట్ బుక్లో మీరు రాసిన లేదా డిపో మేనేజర్ని సంప్రదించి కానీ ఆన్ డ్యూటీ కంట్రోలర్ కానీ మీరు తెలియజేసినట్లయితే మేము తగు చర్యలు తీసుకుని మరింత నాణ్యమైన సేవలు అందించడానికి సదా మీ సేవలో మేము అందుబాటులో ఉంటాము. అందరికీ నమస్కారం తెలియజేస్తూ నంద్యాల పట్టణం రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సింక్రియాన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు క్యాంపస్ ఎంపికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో 245 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఎంపికైన వారికి కల్పించే జీతాలు తదితర వివరాలను సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ ప్రశాంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సింక్రియన్ కంపెనీ వారు క్యాంపస్ ఎంపికలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతిభ కనబరిచిన నిరుద్యోగ యువతీ యువకులను ఎంపిక చేసి ఉద్యోగాలను కల్పించడం జరిగిందన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో 245 మంది విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, కంపెనీ ప్రతినిధులు శ్రీనివాసులు, బాబీ, వినీత్, హరీష్, కళ్యాణి, క్రాంతి, భావన, మాధురి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, మేనేజర్ ప్రగతి రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది అనుకోవచ్చు నాకు అకౌంట్స్ కాదు కదా, ఎట్లా దాంట్లో జాబ్ లో జాయిన్ కావాలి, అవన్నీ కేవలం ట్రైనింగ్ నేర్పిస్తారు. మీకు ఉన్నటువంటి అకౌంటింగ్ నాలెడ్జ్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. కానీ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా అకౌంటింగ్ నాలెడ్జ్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కువ అకౌంటింగ్ నాలెడ్జ్ ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఉపయోగపడుతుంది మన అందులో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అందులో వర్క్ చేయించడం జరుగుతుంది. సో ఇందాక మీరు చెప్పినట్టుగా కేవలం మీరు జాబ్ కావాలి కాబట్టి పోతున్నటువంటి ఆలోచించి కాకుండా మీ గ్రోత్ కోసం ఇందులో ఫస్ట్ మీ గ్రోత్ ఇంపార్టెంట్. మీ గ్రోత్ కోసం గ్రోత్ కావాలి అంటే మీరు వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్ మీద మీకు ఫస్ట్ నమ్మకం ఏర్పడాలి. ఆ తర్వాత ఆర్గనైజేషన్ ద్వారా నేను డెవలప్ కావడానికి అవకాశం ఉన్నటువంటి భావన మీద రావాలి. ఆ తర్వాత 100% కమిట్మెంట్ తోటి మీరు వర్క్ చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళలో ఎన్విరాన్మెంట్ ని ఇస్తున్నారు. నైట్ షిఫ్ట్ అయినా కూడా మంచిగా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటం, లివింగ్ కండిషన్స్ అన్నింటినీ కూడా చాలా హ్యాపీగా మీరు హ్యాపీగా పనిచేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో మీరేం చేయాలి, వాళ్ళని హ్యాపీగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో వర్క్ కమిట్మెంట్ అనేటువంటిది బాగుండాలి. కాస్త అక్కడెక్కడ కొన్ని ఒక్కోసారి మనకి వర్క్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఎక్కడైనా లైఫ్ లో ఇబ్బందులు అనేటువంటి ఏర్పడతాయి. ఆ ఇబ్బందులు మనం ఫేస్ చేయగలిగితేనే ముందుకెళ్ళగలుగుతాం. బయట పారిపోతే పోతుంది, పోతే బయట పారిపోతూ ఉంటారు, ఇబ్బందులుగా తయారైపోతారు. ఇబ్బందులు అయితే కాదు కదా, వేరే రావాలి కదా. కాబట్టి హ్యాపీగా ఈరోజు ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, మీ పర్ఫార్మెన్స్ చూపించండి. ఓకే, తర్వాత సెలక్షన్ కి ట్రై చేయండి. ఇప్పుడు పెద్దవాళ్ళంతా కూడా మీకు హెల్ప్ చేయడానికి వచ్చారు. మేము అందరం ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కాదు. సో దీన్ని అర్థం చేసుకోండి. బీ హ్యాపీ, హ్యాపీగా ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, హ్యాపీగా జాయిన్ అవ్వండి, లైఫ్ హ్యాపీగా లీడ్ చేయండి. After completion of 6th semester, they have to do some 6 months of internship program. The Syncrian company is providing a fantastic opportunity for all of our students for the last 6 years. Number of students in our college, more than 70 to 80 students of college are working in Syncrian Group in Hyderabad. This is a fantastic company. The atmosphere also very good. Recently, our chairman sir has also visited the company also. He saw personally that particular organization. So, it's a good opportunity to all of you. This is not the first year. For the last 6 years, the organization is coming to Nandyal, our college, and they are conducting this kind of placement drives as well as internship drive also. So once you step into the organization, then you can
you can find out what environment is there and what type of people are there, what to learn and what not to learn, and how to behave, everything. Because we are the graduates, we are probably the graduates. We do not know the organization structure and also this thing. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక ఎక్కడ ప్రజలందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడుని కోరుతూ స్థానిక నంద్యాల పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచిత ఇసుక అందించి గౌండ కార్మికులను ఆదుకుంటామని అన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న గౌండ కార్మికులకు ఇసుక అందడం లేదని వారు అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అందుకే ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజలను ముంచే ప్రభుత్వమని వారు అన్నారు. డాక్టర్ ఇసుక గతంలో 5,000 రూపాయలకే దొరికేదని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 13,000 రూపాయలకు అయిందని, అలాగే లారీ ఇసుక గతంలో 20,000 రూపాయలు ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 35,000కు దాటిందని అన్నారు. అయినా కూడా ప్రజలకు ఇసుక అందుబాటులో లేదని, రాష్ట్ర వ్యాప్తంగా 108 ఇసుక రీచ్లు ఉన్నాయని, ఎక్కడా కూడా ఏ ఇసుక రీచ్లో ప్రజలకు ఇసుక అందుబాటులో లేదని తెలిపారు. 36 రకాల వృత్తిదారులు ఇసుక లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నంద్యాల పట్టణంలో కూడా ఇసుక రీచ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ నాయకులు పుల్ల నరసింహులు, తోటమద్దులు, గౌస్, లక్ష్మణ్, వెంకటలింగం, బాల వెంకటేష్, కమిటీ సభ్యులు జైలాన్, శివ, మహిళా సంఘం నాయకురాలు భాను, విజయ, వీరితో పాటు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులైతేనే ఎక్కడ మాట్లాడినా కూడా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. వస్తే ఉచిత ఇసుక అందిస్తామని చెప్పి మరి ఈరోజు 100 రోజులు అవుతున్నా ఎక్కడే కానీ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు గతంలో కరోనా సందర్భంగా అట్లాగే నూతన ఇసుక పాలసీ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు దాదాపు లక్షలాది మంది పనులు లేకపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి వాళ్లకు పనులు లేక, పూటలు గడవక మరి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఏదో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి నూతన పాలసీలో ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నారు. అందుకోసమే మనం కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిద్దామని భవన నిర్మాణ కార్మికులందరూ మరి ఈరోజు మరి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తే దాదాపు 120 రోజులు కావస్తున్నా అసలు ఎలాంటి ప్రకటన చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మంత్రి గారి దగ్గర వందలాది మంది ఈ గౌండాలు ఉన్నారు. ఏమిటి అని అడిగితే ఇసుక రావడం లేదు కదన్నా, ఇసుక వస్తే కదా మాకు పనులు వచ్చేది, కాబట్టి మంత్రి గారిని కలుద్దామని ఉన్నామని అన్నారు. మళ్ళీ కలిశారా లేదా అయితే మాకు తెలియదు, కానీ కలిసినా కలవకపోయినప్పటికీ ఈరోజు బిల్డింగ్ వర్కులకు ఒక పెద్ద సమస్యగా ఇసుక ఉంది. కాబట్టి ఇసుకను వెంటనే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఉచిత వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ప్రయాణికులు తప్పనిసరిగా తిరగబడతారు. ఉచిత ఇసుక అందజేస్తామని చెప్పినటువంటి బాబు ఈరోజు ఆ ఉచిత ఇసుక ఎక్కడ అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నారు. 4 నెలలు అయింది. మరి బిల్డింగ్ సంబంధించిన కార్మికులు ఈ జిల్లాలో 2 లక్షల మందికి పైగా ఉంటా ఉన్నారు. వారికి పని లేదు. వారానికి ఒకసారి స్లాట్ బుకింగ్ అంటా ఉన్నారు. అర్ధరాత్రి స్లాట్ బుకింగ్ చేస్తా ఉన్నారు. అర్ధ గంటలో అయిపోతా ఉంది. అర్ధరాత్రి ఏ ఇంటి యజమాని పోయి స్లాట్ బుకింగ్ చేసుకుంటారు? మధ్యలో బ్రోకర్లు పెద్ద ఎత్తున స్లాట్ బుకింగ్ చేసేసుకుంటున్నారు. ఎక్కువ ధరలకు తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో 4,000కు ట్రాక్టర్ ఇసుక దొరికేటువంటిది ఈ రోజు ట్రాక్టర్ ఇసుక 6,200. గత ప్రభుత్వ హయాంలో టిప్పర్ ఇసుక 18,000 నుంచి 20,000 దొరికేటువంటిది ఇప్పుడు 35,000 రూపాయలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తుందా, అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటుందా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కర్నూలులో రీచ్ ఉంది, లేదా కడపలో రీచ్ ఉంది. తెచ్చుకోమంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ప్రజలు? ప్రభుత్వం ఉచిత ఇసుక పేరు మీద ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలి కదా. ప్రతి పట్టణ కేంద్రంలో ఇసుక అందుబాటులో ఉంచాలా, ప్రతి మండల కేంద్రంలో ఇసుకను అందుబాటులో ఉంచాలా. అప్పుడు ప్రభుత్వం ఏదైనా దాని మీద చర్యలుకునే వాళ్ళు అవుతారు. అసలు ఇసుక ఎవరండి మీరు అమ్ముకునికి? ఇసుక ప్రకృతి సంపద, యువదాన్ని తయారు చేయలే. ఆ ప్రకృతి సంపద నువ్వు దానికి ఏదో రేట్లు పెట్టేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో కూడా చేసే పరిస్థితి అనేటువంటిది ఈరోజు చేస్తా ఉన్నావు. గతంలో ఉండేటువంటి ప్రభుత్వ పాలకులు ఇసుకను అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. నీ ప్రభుత్వ పాలకులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆర్లగడ్డలో మార్కెట్ యార్డ్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఒక రాత్రికే మాయమైపోయింది. ఎట్లా మాయమవుతుంది? అది ఎవరి హస్తం ఉంది దాంట్లో?
ఆ రకంగా ఇసుకని పెద్ద పెద్ద దళారులు మధ్య దళారులు ఆ రకంగా మాయం చేస్తూ ఆ రకంగా వాళ్ళు డంప్ చేసుకుని వాళ్ళు తిరిగి ఆ రకంగా అధిక ధరలకు ఈ రోజు ప్రజలకు అమ్ముతా ఉన్నారు. ఆ రకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. 2 లక్షల మంది బిల్డింగ్ కార్మికులు ఈ రోజు పని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లె గ్రామంలో నరసింహులు అనే వ్యక్తి ఇంటిలో సెప్టెంబర్ నెల 18వ తేదీ దొంగలు నగదు బంగారు నగలు దోచుకెళ్లారని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశామని, అయినా ఇంతవరకు పురోగతి లేదని తెలియజేస్తూ తగిన న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. నరసింహులు తన కూతురు పెళ్లి అవసరాల నిమిత్తం సమకూర్చుకున్న నగదు బంగారు ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారని, తాను పేద కూలీగా జీవనం సాగిస్తూ ఎన్నో సంవత్సరాల నుండి పడిన కష్టాన్ని దొంగల పాలు కావడం దారుణంగా ఉందన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు పురోగతి లేదని ఆరోపించారు బాధితులు. వెంటనే తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. మండలం గోవిందపల్లె గ్రామం సార్. అక్కడ నివాసం ఉంటూ 10-20 ఏళ్ళ నుండి కష్టపడి డబ్బు పోగు పెట్టుకొని చేసుకుంటూ జీవన కలుపుకుంటూ వస్తున్నాం సార్. అనుకునే విధంగా సెప్టెంబర్ 18వ తేదీ ఇట్లా మేము పొలం పనులు చేనికి నేను వెళ్ళిపోయినాను 10కి, మా భార్య 9కి పోయింది. ఇట్లా అనుకునే విధంగా దొంగలు పడి మా ఇంట్లో దోసుకుపోయినాను సార్. ఇట్లా బీరువా తాళాలు వాకిన్లు అని పగలగొట్టి సార్. తిరిగి నేను ఇంటికి ఇంటికి వచ్చే లోపల అంత దుర్ఘటన జరిగిపోయింది సార్. ఇది సిరివెల్ల పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసినాం సార్. వాళ్ళు వచ్చి తీసుకున్నారు, ఫింగర్ తీసుకున్నారు. కానీ ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు సార్. 20 రోజులుగా వస్తుంది. దీన్ని బట్టి మాకు ఏదో చెప్పినాము సార్. వాళ్ళకు ఇంటి పక్కల వాళ్ళ పేర్లు అని ఒక 10-15 పేర్లు ఇచ్చినాము. వాళ్ళు వాళ్ళని తోలుకపోయి ఎలాంటి ఫింగర్ ప్రింట్ వేయలేదు. కానీ అక్కడ న్యాయం జరగలేదని ఇక్కడ ఎస్పీ సార్కు లెటర్ అయ్యి కానీ ఇచ్చినాం సార్. ఇక్కడ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటూ 12 లక్షలకు పైబడి డబ్బులు పోయినాయి సార్. ఒక 6.5 తులము గోల్డ్ పోయింది సార్. సిరివెల్ల మండలం గోవిందపల్లె గ్రామవాసులైన వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దానిపైన అధికారులు తొందరగా చర్యలు తీసుకొని సొమ్ము రికవరీ చేసి వాళ్ళ కూతురు కోసం పెట్టుకున్న సొమ్ము పెళ్లి కోసం పెట్టుకున్నారు. అది దొంగతనం జరిగింది. అందువలన ఇక్కడ సొమ్మును తొందరగా రికవరీ చేసి వీళ్ళ జీవితాలను కాపాడాలని మేము కోరుతున్నాం సార్. నా పేరు బద్రి మరియమ్మ సార్. మరి సిరివెల్ల మండలం గోవిందపల్లె గ్రామం సార్. మేము మా నాన్న చిన్నప్పటి నుంచి కూలి పని చేసి సంపాదించిన డబ్బల్లా నా పెళ్లి కోసం దాచుకున్నాడు సార్. ఇట్లా సెప్టెంబర్ 18వ తారీఖున మా నాన్న పనికి వెళ్ళినాడు సార్. అమ్మ పని డబ్బులలో దోచుకొని వెళ్ళిపోయినాడు సార్. బంగారం అని ఇంట్లో ఏమీ లేదు సార్. ఇప్పుడు మేము సిరివెల్ల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా గానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. కానీ 20 డేస్ అయింది. వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్కువ రెస్పాన్స్ లేదు సార్. అందుకని మాకు ఎలాంటి న్యాయం జరగలేదని ఎస్పీ ఆఫీస్కి వచ్చినాం సార్. మాకు ఎలాగైనా న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. నంద్యాల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి ఆలయం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నవదుర్గ అవతారాలలో అమ్మవారికి విశేష అలంకారములు, పంచామృత అభిషేకం, పల్లకి సేవ, మహామంగళ హారతులు, గ్రామోత్సవం, భక్తాదులచే సాంస్కృతిక కార్యక్రమాలు, విచ్చేసిన భక్తాదులకు తీర్థప్రసాద వితరణ వంటి అనేక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మొదటి రోజు రాజరాజేశ్వర దేవి అలంకారం, గ్రామోత్సవాల్లో దుర్గాదేవి అలంకారములతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
నంద్యాల అమ్మవారి యందు ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు అయినటువంటి అమ్మవారికి విశేష అలంకారాలు ఉన్నాయి. అలాగే అమ్మవారి ఎదురుగా కళ్యాణ మండపం నందు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారి వేదిక అలంకారము మరియు దుర్గాదేవి అలంకారంలో గ్రామోత్సవ అలంకారము ఈ రోజు జరిగినది. విశేషంగా మహిళా మండలి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు కింద డైనింగ్ రూమ్ లో వైకుంఠపాలి వైశ్య యువజన సంఘం వారిచే జరపబడతా ఉంది. ఇదే విధంగా ప్రతిరోజు ఈ నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ అలంకారములతో జరుగుతూ ఉంటాయి. కాబట్టి వైశ్య సోదర సోదరీమణులందరికీ విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాము. అలాగే 12వ తారీఖు విజయదశమి, 13వ తారీఖు మన గ్రామోత్సవం ఇంటింటికి అమ్మవారి పీఠం వస్తుంది. 14వ తారీఖు అనగా సోమవారం రోజు ఆర్యవేశ విందు అంటే వసంతోత్సవ విందు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వైశ్యులు వారి కుటుంబాలతో ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు దుర్గా నవరాత్రులు పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని తెప్పించడం జరిగింది. ఈ విధంగా 9 రోజుల కార్యక్రమాలుగా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకార రూపకంగా అమ్మవారి దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే దేవస్థానంలో విశేషమైనటువంటి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఈ దేవస్థానం నిర్మాణమైన నుంచి ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించబడుతున్నాము. అందుకోసమని ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రులలో అమ్మవారి విగ్రహం తెప్పించడం జరిగింది. అలాగే అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ రూపకంగా దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో రేపు శనివారం రోజున స్వాతి నక్షత్రం పురస్కరించుకొని మూలమూర్తి అయినటువంటి మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇటు కార్యక్రమంలో భక్తులు పాల్గొని మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అలాగే దుర్గాష్టమి రోజున విశేషమైనటువంటి చండీ హోమ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ఇటువంటి హోమ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని ఆ దుర్గా భవాని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ప్రతిరోజు జరిగేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం 7 గంటలకు విశేషమైనటువంటి ఉచిత కుంకుమార్చన కార్యక్రమం కూడా దేవస్థానం వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మహిళా మనులందరూ ఈ దేవాలయానికి విచ్చేసి ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొని మహాలక్ష్మి అనుగ్రహాన్ని గౌరీమాత అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియడం విధంగా నంద్యాల తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ గణమతి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. శ్రీ కాళికమ్మ తల్లి మాతాయే నమో నమః. శ్రీ నంద్యాల పట్టణంలో కోట వీధిలో వెలిసిన శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానం ముందు అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఈ దసరా నవరాత్రి శుభ సందర్భంగా వేకోజామున అమ్మవారికి స్వామివారికి పంచామృత అభిషేకములు మరియు దివ్యమైన అలంకరణలు ప్రసాద వినియోగం జరుగుతున్నది. ఈ ప్రసాద వినియోగం వచ్చేసి ఉదయం పూట కాళీమాత సేవా సమాజ సభ్యుడైన చైర్మన్ అయిన ఆరవేటి శ్రీనివాసులు వాళ్ళ ధర్మపత్ని అన్నపూర్ణమ్మ వారి కుటుంబ సభ్యుల చేత బ్రహ్మాండంగా జరుగుతున్నది. మరియు పల్లకి సేవ సాయంత్రం జరుగుతున్నది. రాత్రి మహామంగళహారతులు జరుగుతున్నాయి. మా మంగళారతుల అనంతరము ప్రసాద వినియోగం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షంలో పొంది ఉండవలసిన ప్రార్థన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి. మద్యం పాలసీ అమలు విధి విధానాలను పేర్కొన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్. క్రీడా భారతి ఆధ్వర్యంలో నేటి నుండి బాలురకు ఉచిత ఫుట్బాల్ క్యాంపు ప్రారంభం. సదరం సర్టిఫికెట్ల కొరకు నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పొందవచ్చని సూచించిన డిఎంహెచ్ఓ. నంద్యాల ఆర్టీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను తనిఖీ చేసిన డిపో మేనేజర్.
రామకృష్ణ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఎంపికలు. ప్రజలందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. దొంగలు పడ్డారు, దోచుకెళ్లారు, న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్న బాధితులు. నంద్యాల పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారములతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.